ఏండి నమస్తే అండి. నా పేరు శాంత్ అండి. ఈరోజు పులుకుల కూర చూపిస్తున్నానండి. ఎలా చేస్తున్నానో ఒకసారి మీరు చూడండి అందరూ. ఏండి ఇది పెసరపప్పు అండి. పొద్దున్న నానబెట్టుకున్నానండి. ఒక 10 నిమిషాలు నానబెట్టానండి. దీంట్లోనూ ఇప్పుడు ఇది కూడా జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర అండి. పునుకులు చేస్తానండి, పునుకుల కూరకండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసానండి. ఒక 3 పచ్చిమిరపకాయలు వేసానండి. చిన్న అల్లం ముక్క వేసానండి. వేసి ఆడించుకున్నానండి. ఇప్పుడు ఇది పునుకులు వేస్తానండి. చూడండి ఎలాగ వేస్తున్నాను. ఇదిగోటండి. మా ఊర్లోనండి, కాకినాడలోనండి పునుకుల కూర ఎక్కువ తింటారండి. ప్రతి హోటల్లో ఉంటుందండి. సుబ్బయ్య హోటల్లో అయితే ఎక్కువ అండి. సుబ్బయ్య హోటల్లోను పెద్ద పేరండి పునుకుల కూర. బాగుంటుందండి, చక్కగా ఉంటుందండి వండుకుంటే. ఏంటి చూస్తున్నారా? ఇదిగోటండి చూడండి. ఏంటి చూడండి. ఇదిగోటండి పునుకులు చేసుకున్నాను. ఇదిగోటండి పునుకులు అయిపోయి చిన్న సైజు పునుకులను పెద్ద సైజు పునుకులు కూడా అండి. 2 రకాలు చేశానండి పునుకులు. ఇదిగోటండి పెసరపప్పుతోటండి. ఇందులో జీలకర్ర వేసానండి. పచ్చిమిరపకాయలు ఒక 3 వేసానండి. ఉప్పు వేసానండి. చిన్న అల్లం ముక్క అండి. ఇవన్నీ వేసి ఆడించుకున్నాను. జీలకర్ర మటు పైన వేసానండి. ఇది పిండిలో వేసాను. చిన్నవి పెద్దవి చేశానండి. ఇప్పుడు ఇదిగోటండి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి కూరలోను. ఇదిగోటండి కొద్దిగా ఆవాలు కూడా వేస్తానండి. ఇదిగోటండి ఆవాలండి. చూస్తున్నారండి. ఇదిగోటండి పచ్చిమిరపకాయలండి. ఇవి పచ్చిమిరపకాయలండి. ఇది కొంచెం అల్లం అండి. గుండగా కోసుకున్నాను. అల్లం అండి గుండగా కోసానండి అల్లం. ఇవి ఉల్లిపాయలండి. ఇది కరివేపాకు అండి. ఏంటి పునుకుల కూర చాలా బాగుంటుందండి. మీరు ఇదే ఉంటారు పేరు. అందులో సుబ్బయ్య హోటల్ పునుకుల కూర అంటే పెద్ద పేరండి. కానీ నేను ఇప్పుడు సుబ్బయ్య హోటల్ కాదు, ఇంట్లో చేస్తున్నాను. చూడండి మీరు ఎలా చేస్తున్నారో ఏంటో. చాలా బాగుంటుందండి మా కాకినాడలో పునుకుల కూర. ప్రతి హోటల్లో, చిన్న హోటల్లో, పెద్ద హోటల్లో కూడా ఉంటుందండి. సుబ్బయ్య హోటల్ అంతా పెద్ద పేరండి. అన్ని చోట్ల ఉందండి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా పెట్టినలాగా ఉన్నారు కదండి. అన్ని చోట్ల ఉందండి. చాలా బాగుంటుందండి పునుకుల కూర. చూడండి ఉల్లిపాయలు బాగా మగ్గేటంటే టమాటా వేస్తానండి. టమాటా మగ్గేటప్పుడు ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేస్తానండి. మామూలు మన కూర వండుకున్నాగానండి. కాదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినండి దీంట్లోనూ. అది వేసామంటే నీసు కూర వండుకున్న టేస్ట్ వాసన వస్తుందండి. అందుకు అది వేయనండి. అది వేయకంటే అలా చేస్తున్నానండి. చూడండి మీరు ఎలా ఉంటుందో చూడండి. పునుకుల కూర చాలా బాగుంటుందండి. మా అందరికీ ఇష్టమండి. కాకినాడ మనుషులకి అందరికీ పునుకుల కూర ఇష్టమండి. బాగా ఎవరైనా ఊర్లు వెళ్ళాలన్నా పట్టుకెళ్తారండి. అక్కడ నుండి సుబ్బయ్య హోటల్ నుండి ప్యాకింగ్ చేసి పట్టుకెళ్తారండి పునుకుల కూర. పెళ్ళిళ్ళకి
ఫంక్షన్లకి అన్నిటికి అన్ని కూరలతో పాటు పునుగుల కూర కూడా ఉంటుందండి సపరేట్గా. చక్కగా వండుతారండి, అందులో జీడిపప్పు బాదం పప్పు అన్నీ వేసి వండుతారండి పునుగుల కూరలో. గరం మసాలా వేస్తారండి, జీడిపప్పు వేస్తారండి, ఇంకా ఇంకా బాదం పప్పు వేస్తారండి. ఇలాంటివన్నీ వేస్తారండి, అది పౌడర్ చేసి వేస్తారండి. జీడిపప్పు మటుకు మామూలు పలుకుల కింద వేస్తారు. ఈ బాదం పప్పు ఇవి పౌడర్ చేసి వేస్తారండి కనబడకుండా. అందుకు కూర చిక్కగా వస్తుందండి. గసగసాలు పేస్టు ఇవన్నీ వేస్తారండి. ఆ కూర గ్రేవీ చక్కగా ఉంటుందండి, బాగుంటుందండి. ఆయిల్ ఎక్కువ వేస్తారండి, ఆయిల్ ఎక్కువ వేసి ఆయిల్లో చేస్తారండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఊళ్ళు నెలలో కూడా సుబ్బయ్యలో తినాలంటే సుబ్బయ్యలో భోజనం చేస్తారండి. ఆ కూరలు గురండి అట్ల గురండి బాగుంటుందండి ఆ భోజనం. ఆ భోజనంతో పాటు బూరి, కాజా, బొబ్బట్టు ఇవన్నీ పెడతారండి భోజనంతో పాటు సుబ్బయ్య హోటల్లోను. ముద్దపప్పు, మామిడికాయ పప్పు అన్ని రకాలు ఉంటాయండి సుబ్బయ్య హోటల్లోని. భోజనం చేస్తే అక్కడే చేయాలండి, తృప్తిగా ఉంటుందండి, కడుపు నిండిపోతుందండి. చిక్కటి పెరుగు, మజ్జిగ, పెద్ద గ్లాసులో మజ్జిగ అండి అన్నీ ఇస్తారండి. చాలా బాగుంటుందండి అడ్డాకుల భోజనం కూడా చాలా బాగుంటుందండి. ఏంటి చూడండి ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యాయి, ఇదిగో చూడండి బ్రౌన్ అవుతున్నాయి ఉల్లిపాయలు. ఇప్పుడు దీంట్లోనూ నేను టమాటా వేస్తున్నానండి. టమాటా మగ్గాలి కదా, టమాటా వేస్తున్నానండి. ఏంటి చూస్తున్నారా, నాకు గుర్తు పెట్టుకున్నారా మర్చిపోయారా అండి? మధ్య మధ్యలో రావటం లేదు కదా నేను. గుర్తు పెట్టుకోండి, మర్చిపోకండి. ఇదిగోటండి చూడండి, మీరు సిమ్మల్ నొక్కితే గంట సిమ్మలు నొక్కితే తెలుస్తుందండి. మరి చూడండి టమాటా వేస్తున్నానండి. ఇదిగోటండి టమాటాలు వేస్తానండి. దీంట్లో ఇప్పుడు ఉప్పు వేస్తానండి. నా వంటలు ఎలా ఉంటున్నాయో ఏంటో తెలియటం లేదండి. మీరు అందరు లైక్ చేసి పెట్టండి, మీరు అందరు లైక్ చేసి గంట సిమ్లో పెడితే ఇవ్వటండి సాల్ట్ వస్తున్నానండి. ఇవ్వటండి పసుపు అండి, ఇవ్వటండి పసుపు అండి. ఏంటి ధనియాల పొడి అండి, ఏంటి జీలకర్ర పొడి అండి, ఏంటి కారం అండి, ఇంకొంచెం వేస్తానండి. ఇదిగోటండి అయిపోయిందండి. ఇదిగో కలుపుతున్నానండి చూడండి. మన బూందీ కూర చేశానండి. బూందీ కూర ఎలా ఉందో సిమ్ముల మీద పెట్టారో లేదో చూడలేదండి, చూడాలి. మీరు అందరూ పెడితే తెలుస్తుందండి. ఆ కూరలు బాగున్నాయి, పర్వాలేదు, మళ్ళీ వండొచ్చు అనేది, ప్రేక్షకులకి నచ్చింది అని మీరు అందరూ పెట్టాలండి. చూడండి ఇలా టమాటా బాగా వేగాలండి. కారం మీద వేసాం కదా, రెడ్గా రావాలండి. ఇదంతా రెడ్గా వస్తే కొంచెం నీళ్ళు వేస్తానండి. ఆ నీళ్ళు మరిగేటప్పుడు దింపే ముందు ఈ పులుగులు వేస్తానండి. లేకపోతే ఇంత అయిపోతుంది, పెద్ద అయిపోతుంది బాగాను. అసలు పెద్దవి చిన్నవి రెండు రకాలు చేశాను.
చూడండి మగ్గిపోయిందండి, టమాటా బాగా మగ్గిపోయిందండి. అంటే దీంట్లోనే పులుకులు వేసేస్తున్నానండి. మగ్గిపోయింది కదా, అందుకు దీంట్లోనే పులుకులు వేసేస్తున్నానండి. ఇంకొట్టండి బాగా మగ్గిపోయిందండి. చూసారండి ఎర్రగా వచ్చింది, రెడ్గాను బాగా రెడ్గా వచ్చింది. మన కారము పసుపు ఇవి నూనెలో వేసి ఫ్రై చేసుకోండి, అది ఆటోమేటిక్గా దానంతట అది రెడ్ వచ్చేస్తుందండి. చక్కగా చూడడానికి బాగుంటుందండి. అండి ఇది కూడా అండి ఏంటి ఇవి పులుకులు వేస్తున్నానండి. ఏంటి 2 రకాల పులుకులు చేసుకున్నాను కదా, పెద్దవి చిన్నవి, ఆ 2 వేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి కూర. ఇలా చేసుకోండి, ఇలా చేసుకొని తిని చూడండి. మీరు గరం మసాలా వేసుకోవాలంటే దీంట్లో ముందు కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. మీకు సువాసన కావాలా అనుకుంటే. నేను వేయటం లేదండి. ఎక్కువ కారాలు గరం మసాలా వాడితే మంచిది కాదు చూపిస్తున్నారు కదండి. ఇప్పుడు ఈ కరోనా గురించి తినడానికి కూడా భయమే, ఏదైనా చేసుకొని తిందామన్నా భయమేనండి. ఇంకోటండి వాటర్ పోస్తానండి దాంట్లో. ఇంకోటండి ఇదిగో చూడండి, కొంచెం బాగా మరిగాక ఆ పచ్చి వాసన పోతుంది కదండి, అప్పుడు దింపేస్తానండి. చూడండి మీరు చూస్తున్నారు కదండి. మీరు వండుకొని తిని అండి ఎలా ఉందో తిని నాకు మెసేజ్ పెట్టండి. లైక్ చేసి నాకు మెసేజ్ పెట్టండి. ఏంటి అయిపోయిందండి, అయిపోయిందంటే అయిపోలేదు, మళ్ళీ చూపిస్తానండి. మూత పెడుతున్నానండి, అది కొంచెం మరగాలి కదండి. మరిగాక అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. సరేనండి, మూత పెడుతున్నాను. ఏంటి చూడండి అయిపోయింది పులుకుల కూర. చూడండి అదిగో చూడండి దగ్గరికి అయిపోయిందండి బాగాను. అదిగోటండి చూడండి ఎలా ఉందో చూసారండి. చాలా బాగుందండి. ఇదిగోటండి బాగా దగ్గరికి అయిపోయిందండి. అన్నంలో బాగుంటుందండి, చపాతీ పరోటా పూరి ఇవన్నిట్లోకి బాగుంటుందండి. ఇలాంటి కూరలు పులుకుల కూర ఒకటి, బూందీ కూర ఒకటి, ఇలాంటివన్నీ బాగుంటాయండి. అయిపోయిందండి. చూడండి అయిపోయిందండి. అండి అయిపోయిందండి. నమస్తే అండి, ఉంటానండి. మరి వండుకొని తిని మీరు వండుకొని తిని అప్పుడు నాకు మెసేజ్ పెట్టండి.